మెట్ట సాగులో పొలం దున్నే వ్యవసాయ పరికరాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ఎడ్లతో నడిపే కొయ్య నాగలి, చెక్కల గొర్రు, గుంటక వంటి సంప్రదాయ పరికరాల స్థానే ట్రాక్టర్తో పని చేయించడానికి వీలుగా ఉండే ఆధునిక పరికరాలు, కల్టివేటర్, రోటావేటర్ల పనితీరు గురించి నిన్న తెలుసుకున్నాం కదా. మరి శాస్త్రీయ పద్ధతుల్లో విత్తుకునేందుకు కూడా ఆధునిక పరికరాలు అందుబాటులోకొచ్చాయి. సాంప్రదాయకంగా రైతులు విత్తనాన్ని నాగలి, గొర్రు చాళలో జారవిడవడం లేదా గుచ్చడం చేస్తుంటారు. ఈ పద్ధతుల్లో ఏమాత్రం నైపుణ్యత లేదా పనిపై శ్రద్ధ తగ్గినా విత్తనం సరైన మోతాదులో పడదు. ఫలితంగా మొక్కల సాంద్రత తగ్గి దిగుబడి తగ్గుతుంది. అంతేకాదు, కూలీల అవసరం ఎక్కువగా ఉండి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలా కాకుండా విత్తే పనులను త్వరితగతిన పూర్తి చేసే ఆధునిక విత్తన పరికరాలు, కావలసిన శక్తిని బట్టి ఎడ్లతో లాగించేవి, ట్రాక్టర్లకు అమర్చుకునేవి లభిస్తున్నాయి. ఆ విత్తన పరికరాల వివరాలను ఈరోజు తెలుసుకుందాం. విత్తడానికి ఉపయోగించే పరికరాల్లో చిన్న మరియు మధ్య తరహా రైతులకు ఉపయోగపడేవి ప్లౌ ప్లాంటర్, 3 సార్ల విత్తన గొర్రు, తర్వాత 6 సార్లది ట్రాక్టర్తో వాడే 6 సార్ల విత్తన గొర్రు. ప్రధానంగా ఈ చిన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో దీన్ని ప్లౌ ప్లాంటర్ అంటాం. దీని లోపల ఒక్కొక్క పంట వేయడానికి ఒక్కొక్క మీటరింగ్ ప్లేట్ వాడుతుంది. మొక్క మధ్య ఎంత దూరం ఉండాలనే దాన్ని ఆ మీటరింగ్ ప్లేట్ ద్వారానే నిర్ణయించబడుతుంది. విత్తనంతో పాటు ఎరువు కూడా పక్కకు ఉండే విధంగా పట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశము. ఇది మామూలుగా 1850 రూపాయలు ఉంటుంది. రైతులు స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళని సంప్రదించి ఇటువంటి తీసుకోవచ్చు. దాన్ని అభివృద్ధి చేసి మేము మళ్ళీ 3 సార్లు విత్తన గొర్రె పరికరం, తర్వాత 2 సార్ల పరికరం, ఇది సీడ్ డ్రిల్ అంటాం మనం, ఇటువంటిది తయారు చేసాము. దీంట్లో ఉన్న ముఖ్యమైన అరేంజ్మెంట్ ఏంటంటే అంతర్ పంటలు కూడా మనం దీంతో వేయచ్చు. విత్తనం మధ్య ఎంత దూరం ఉండాలి, మీటరింగ్ ప్లేట్ మీదనే ఆధారపడి ఉంటుంది. సాలుకు మధ్య దూరాన్ని మనం అడ్జస్ట్ చేయవచ్చు. 30 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్లు అంటే ఫిట్, లేదా 1.5 ఫీట్లు, ఆ విధంగా మన అడుగుల దూరాన్ని అరేంజ్ చేయొచ్చు అనమాట. పోవాలి, ఎంత లోతుకు పోవాలి అనేది కూడా మనం దాన్ని ఈజీగా నిర్ణయించుకోవచ్చు. సైడ్ పక్కకున్న ఏదైతే వీల్స్ ఉన్నాయో పక్కకు చక్రాలు, అదే చక్రాలు మళ్ళీ ఉపయోగపడతాయి మనకు ట్రాన్స్పోర్టేషన్లో. బోల్ట్స్ మార్చడం వల్ల డెప్త్ కూడా ఈజీగా దీంట్లో కంట్రోల్ చేయొచ్చు. తర్వాత టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి తిరిగేటప్పుడు మళ్ళీ విత్తనం వేస్ట్ కాకుండా కింద పడకుండా ఆ క్లచ్ అరేంజ్మెంట్ ఉంది. ఆ క్లచ్ అరేంజ్మెంట్ను ఒక్కసారి పైకి అంటం వలన ఆటోమేటిక్గా డిటాచ్ అవ్వబడుతుంది. మళ్ళీ దాన్ని వదిలేసినప్పుడు క్లచ్ కూర్చోవడం వలన ఈజీగా పడుతుంది అనమాట. రెండోది, ఆ గ్రౌండ్ వీల్ తిరిగితేనే మనకు ఈ విత్తనం పడుతుంది. రైతు దాదాపు ఎకరం వేయాలంటే దాదాపు 20-25 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇటువంటి 3 సార్లు అది వాడినప్పుడు ఏంటంటే 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లతోనే ఆ నడకతోనే 1 ఎకరం పూర్తిగా కవర్ చేయబడుతుంది. పొద్దున స్టార్ట్ చేసినట్టయితే దాదాపు 6 గంటల లోపల 1 ఎకరాన్ని ఈజీగా కవర్ చేయొచ్చు రైతు. ఇప్పుడు మీరు చూస్తున్నది, చిత్రంలో చూస్తున్నది 6 సార్ల విత్తనం గొర్రు. 6 సార్లు ఒకే విధంగా అంటే 1 ఫీట్ దూరంగా ఉండేటట్టు ఏ పంటనైనా, ఒకే పంటను జొన్నలు, మక్కలు లాంటి ఒకే పంటను వేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూపించిన విధంగా అంతర్ పంటలు ఒక్కొక్క బాక్స్లో ఇక్కడ అమరిక ఉంది. ఈ బాక్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక విత్తనం వేయచ్చు. మనం షాంక్స్ను కూడా కింద ఉన్న సాల్ మధ్య దూరాన్ని కింద అడ్జస్ట్ చేయడం వల్ల మనం ఈజీగా దాన్ని అమర్చుకోవచ్చు. ఎంతకాలం మనకు ఫీట్న్నర దూరం కావాలన్నా, 2 ఫీట్ల 2 అడుగుల దూరం కావాలా, 3 అడుగుల దూరం కావాలన్నా, 3 అడుగులు వాడినట్టయితే మనకు 2 సార్లు 2 అడుగులకు వచ్చేసరికి 3 సార్లు అమరిక ఉంటుంది. 1 అడుగు దూరం ఉండేసరికి 6 సార్లు మనం వేసుకోవచ్చు. 6 సార్లు విత్తనం ఎరువు ఒకే విధంగా పడిపోతుంది. కాబట్టి దీనికి 6 సార్ల అయిన పరికరం అనే పేరు పెట్టాము, క్రీడా 6 సార్ల పరికరము. దీన్ని వాడటం వల్ల తక్కువ టైంలో దాదాపు 1 గంటలో 1 ఎకరం ఇది పూర్తిగా సో చేయొచ్చు. అంటే సీడ్ను పూర్తిగా విత్తవచ్చు. దీన్ని ఖరీదు 39,000 రూపాయలు. దీన్ని కూడా మేము ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రీస్కి, మహారాష్ట్రలో 1 ఇండస్ట్రీస్కి దీన్ని డిజైన్ ట్రాన్స్ఫర్ చేసాం. మీరు స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా సంప్రదించి సరైన ఆ ఇండస్ట్రీస్ నుంచి మీరు ఇది కొనుక్కోవచ్చు అనమాట. ఈ విత్తన పరికరాన్ని కొనుక్కోవచ్చు.